Guys, welcome to Technical Thinkers. Let us start our video. In today's concept, we are going to learn about the Arduino board and what are the functions of Arduino board. So let us start our video. Guys, Arduino board అంటే ఒక టైప్ ఆఫ్ పీసీబీ లాంటిది. ఆ పీసీబీ పైన మనకు ఒక మైక్రో కంట్రోలర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసీస్ అనేటివి మనకు సోల్డర్ చేయబడి ఉంటాయి. సో Arduino board అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. Arduino boardలో ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది అని చెప్పాను కదా. ఒక మైక్రో కంట్రోలర్ ఉంటే ఒక టైప్ ఆఫ్ కంప్యూటర్ మీ చేతిలో ఉన్నట్టే ఒక మైక్రో కంట్రోలర్ అనేది మన ఇంటర్నల్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. Arduino బోర్డ్లో మనకు మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ లేకుంటే మనకు Arduino బోర్డ్ యొక్క ఏ ఫంక్షన్స్ మనం చేసుకోలేము. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు Arduino బోర్డ్లో ఇన్పుట్ పోర్ట్స్ ఉంటాయి, అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. ఇన్పుట్ పోర్ట్స్ దేనికోసం యూజ్ చేస్తామంటే మన Arduino బోర్డ్కి ఇన్పుట్స్ ఇవ్వడానికి మనం ఇన్పుట్ పోర్ట్స్ని యూజ్ చేస్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ పోర్ట్స్ని దేనికోసం యూజ్ చేస్తున్నాం అంటే మనం ఏదైనా ఫంక్షన్ అండ్ ఆర్ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకు అవుట్పుట్ కావాలి. ఆ అవుట్పుట్ తీసుకోవడానికి మనం అవుట్పుట్ పోర్ట్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు మైక్రో కంట్రోలర్లో ఏమేమి ఎసెన్షియల్ పార్ట్స్ ఉంటాయో దాని గురించి తెలుసుకుందాం. గైస్, మైక్రో కంట్రోలర్ అనేది ఒక షార్ట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ లాంటిదే. దాంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్ కానివ్వండి, రామ్ కానివ్వండి, టైమర్స్ కానివ్వండి, ఒక సిపియు మొత్తం అందులో ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. అంటే ఫ్యాబ్రికేట్ అయి ఉంటాయి. ఒక సిపియు దేనికోసం వర్క్ చేస్తుంది, మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ర్యామ్ అండ్ రామ్ దేనికోసం యూజ్ చేస్తాం, ఒక మనం ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకోవడానికి, ఆర్ ర్యామ్ అనేది ఫాస్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఫాస్ట్ కావడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇందులో టైమర్స్ అండ్ డిలే సర్క్యూట్స్ కూడా ఉంటాయి. టైమర్స్ అంటే మనకు అంటే ఆపరేషన్ ఎంత ఫాస్ట్గా అవుతుందో తెలుసుకోవడానికి టైమర్ సర్క్యూట్స్ యూజ్ చేస్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు ఇంటరప్ట్ సర్క్యూట్స్ కూడా ఉంటాయి. ఇంటరప్ట్ సర్క్యూట్స్ అంటే మీరు ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు అండ్ ఇంకో ప్రోగ్రామ్ ఇప్పుడు కంటిన్యూస్గా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దీని మధ్యలో ఒక ఇంటరప్ట్ అంటే అడిషనల్ ప్రోగ్రామ్ అనేది యాడ్ అవుతుంది. లైక్ ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నప్పుడు ఒక మూవీ చూస్తున్నప్పుడు మధ్యలో ఒక ఇంటరప్ట్ ప్రోగ్రామ్ అనేది లైక్ యాడ్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో దాన్ని మనం ఇంటరప్ట్ ప్రోగ్రామ్స్ అంటాం. కాంపోనెంట్స్ అనేటివి మన మైక్రో కంట్రోలర్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు మైక్రో కంట్రోలర్ని ఎలా వర్క్ చేయాలి అండ్ ఈ మైక్రో కంట్రోలర్ ఏమేమి ఆపరేషన్స్కి యూజ్ అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మైక్రో కంట్రోలర్ వర్క్ చేయాలంటే ఫస్ట్ మనకు మనము హ్యూమన్ అనేది మెషిన్కి కమాండ్ ఇవ్వాలంటే దాన్ని హ్యూమన్ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే దానికి మనము కోడ్ లాంగ్వేజ్ రావాలి. సో ఆ కోడ్ లాంగ్వేజ్ త్రూ మనం ఏమైనా కమాండ్స్ ఇస్తే ఆ మైక్రో కంట్రోలర్ అనేది వర్క్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు ఈ మైక్రో కంట్రోలర్ అనేది Arduino బోర్డ్లో ఎందుకు ఫ్యాబ్రికేట్ చేశారంటే Arduino బోర్డ్ ఈజ్ అ టైప్ ఆఫ్ బోర్డ్ విచ్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద సాఫ్ట్వేర్ అనమాట. మనం సాఫ్ట్వేర్లో ఏదైనా ఒక కోడ్ని రాసాము, ఆ కోడ్ని మనము Arduino బోర్డ్లో ఉన్న మైక్రో కంట్రోలర్కి డంప్ చేయాలి. సో త్రూ Arduino సాఫ్ట్వేర్ Arduino బోర్డ్లో మనము ప్రోగ్రామ్ అనేది డంప్ చేస్తాం. అయితే ఆ ప్రోగ్రాంలో ఏవైతే కమాండ్స్ ఉన్నాయో, ఇఫ్ సపోజ్ మనకు Arduino బోర్డ్లో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు ఏంటంటే బయట వర్షం పడేటప్పుడు మనకు ఇంట్లో సైరన్ అనేది మోగాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రాంలో మనం ఇన్పుట్ ఏమిస్తామంటే బయట రెయిన్ అనేది పడుతుంది. రెయిన్ అనేది పడుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా రెయిన్ డిటెక్టింగ్ సెన్సర్స్ ఉంటాయి. దీస్ రెయిన్ డిటెక్టింగ్ సెన్సర్స్ ఆర్ యూస్ఫుల్ టు సెన్స్ ద రెయిన్. అంటే వర్షం పడేటప్పుడు మనకు రెయిన్ అనేది సెన్స్ అవుతుంది. ఆ సెన్స్ అయిన సిగ్నల్ని మనకు కింద ఇంట్లోకి ఏదైతే మనం అవుట్పుట్గా ఏం యూజ్ చేస్తున్నాం, లైట్స్ ఆర్ బజర్స్ కానీ యూజ్ చేస్తున్నాం కదా, యూజ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు బజర్స్కి ఒక మైక్రో కంట్రోలర్కి వెళ్తుంది. ఫస్ట్ మైక్రో కంట్రోలర్ నుంచి మనకు అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ అవుట్పుట్ పోర్ట్స్లో మనం ఏ డివైస్ యూజ్ చేసుకుంటే ఆ డివైస్ మనకు సెన్స్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో దీస్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ కెన్ బి డన్ బై ద Arduino board అనమాట. సో Arduino board ఈజ్ అ బేసిక్ బోర్డ్. అండ్ ద Arduino బోర్డ్కి అడ్వాన్స్డ్ బోర్డ్ ఏంటంటే మనకు రాస్బెర్రీ పై బోర్డ్ అనమాట. రాస్బెర్రీ పై బోర్డ్ని యూజ్ చేసి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ Arduino బోర్డ్ కూడా తక్కువేం కాదు. దీన్ని కూడా మనం ఈజీగా అంటే లైక్ బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్ అంటే బేసిక్ లెవెల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, బేసిక్ లెవెల్ డిజైన్స్ కానివ్వండి మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ద Arduino బోర్డ్కి మనకు రీసెట్ పిన్ అనేది ఉంటుంది. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రీసెట్ పిన్ని యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం డంప్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎరేస్ చేసుకోవచ్చు. ఇఫ్ మనం ఒక ప్రోగ్రామ్ని డంప్ చేసి ఒక ఆపరేషన్ని డిజైన్ చేస్తున్నాము, ఆ ఆపరేషన్ అయిపోయినాక ఇప్పుడు ఆ ఆపరేషన్తోనే మనకు పని లేదు. సో ఆ రీసెట్ పిన్ని మనం క్లిక్ చేస్తే మనం డంప్ చేసిన ప్రోగ్రామ్ అనేది మళ్ళీ రీసెట్ అంటే
ఆ ప్రోగ్రామ్ అనేది డిలీట్ అయిపోయి మళ్ళీ ఎంటీ ఇప్పుడు సపోజ్ మీరు మెమరీ కార్డులో ప్రోగ్రామ్ రాస్తున్నారు, ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో మనకు పని లేదు, డిలీట్ చేసుకుంటే మళ్ళీ స్పేస్ ఎంటీ అవుతుంది కదా. సేమ్ యాజ్ వెల్ యాజ్ మన ఆర్డినో బోర్డ్లో కూడా మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు త్రూ యూజింగ్ రీసెట్ పిన్ అంటే మనము who are trying to make their projects అంటే కొన్ని స్కూల్ లెవెల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, స్కూల్ లెవెల్ సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆ సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్లో మనం ఆర్డినో బోర్డ్ని యూస్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మనం డిజైన్ చేసుకుంటే దట్ ప్రాజెక్ట్స్ విల్ బి అట్రాక్టివ్ ప్రాజెక్ట్స్. సో దట్స్ వై I have made this video. So hope you guys have understand this video. If you have any doubts, please comment in the comment section and do like and share and subscribe my channel. So thanks for watching Technical Thinkers. Let us signing off. Jai Hind.